చాలా చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో సమాజంలో కంపల్సరీ ఇలాంటి వాటిని ఖండించాలి మనం. అందరికీ నమస్కారం అండి. అసలు ఈ విషయంలో నేను స్పందించకూడదు అనుకున్నా, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఒక చిన్న బాలికపై మనం మాట్లాడటం కూడా చట్టరీత్యా నేరం కాబట్టి నేను ఎక్కువగా స్పందించదలుచుకోలేదు. కానీ ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకుని స్పందిస్తున్నాను. ఎవరైనా తప్పు చేసినోడు, ఎవరైనా ఏ కులమైనా ఏ మతమైనా, నా తమ్ముడైనా నా కొడుకైనా కానీ దీన్ని ఎవరు క్షమించరు. నిందితుడు కంపల్సరీ శిక్ష విధించాలి. ప్రభుత్వం దీనికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ నేరాన్ని తొందరగా పరిశీలించి నిందితుడికి కంపల్సరీ శిక్ష పడాలని కోరుకుంటూ, చాలా చిన్న పాప వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందో అది వర్ణనాతీతం. ఈ సమయంలో మనం వాళ్ళకి అండదండలుగా ఉండాలి తప్ప వేరే విషయాలపై రాజకీయం చేయకూడదని నా ఉద్దేశం. దేవుడి దయ వల్ల ఆ భగవంతుని కోరుకుంటున్నా, ఆ అమ్మాయి త్వరగా కోలుకొని మంచిగా బయటికి రావాలి, వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఎవరికైనా పాప, అంత చిన్న పాప, ఎవరి పాప అయినా మన పాప లెక్కే ఉంటుంది. సమాజంలో కంపల్సరీ ఇలాంటి వాటిని ఖండించాలి మనం. నిందితుడికి కఠినంగా శిక్ష పడాలి. ఇంకోటి ఏమనగా, ఈ విషయంలో నాపై చాలా మంది ఎప్పటి నుండో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. నాకు సంబంధం లేని విషయం అని నేను ఇంతమటికి దీని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఎంత చేసినా గానీ నాకు ఒక కుటుంబం ఉంటుంది. నా కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారో, నేనెంత బాధపడుతున్నారో అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. అబద్ధం చెప్పులేసుకుని ఊరంతా తిరిగి వచ్చేలోగా నిజం బయటకు వస్తుందట. లేటుగా అయినా కానీ నిజం బయటకు వస్తుంది. నా మీద పెట్టే వాళ్ళు ఎవరైనా దయచేసి మీకు ప్రూఫ్స్ ఉంటే పెట్టండి. అనవసరంగా ఒక వ్యక్తిని, నన్నే కాదు ఎవరినైనా సరే నిందించే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. గతంలోనే దీనిపై స్పందించడం జరిగింది. బీసీ సంఘాలు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొని నిందితుడిని కఠినంగా శిక్షించాలని అనడం కూడా జరిగింది. చాలా మంది నాపై ట్రోల్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక మనవి చేస్తున్నా. నిజం జరిగితే మీరు నిజంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద ఎంక్వైరీ చేసి నేను స్టేషన్కి వచ్చానా లేదా, లేకపోతే సిఐ గారితో మాట్లాడానా లేదా, లేకపోతే ఈ విషయంలో నేను ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యానా లేదా అని తెలుసుకుని మీరు వీడియోస్ చేస్తే చాలా మంచిది. ఏదేమైనా కానీ మీరు షేర్ చేసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రూఫ్స్ చూడండి. ప్రూఫ్స్ లేకుండా ఎక్కడా కూడా మీరు నా గురించే కాదు, ఎవరి గురించి అయినా మనం ఒక సోషల్ మీడియాలో పెట్టేటప్పుడు దానికి ఒక ప్రూఫ్ ఉంటే మంచిది. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు చెప్పారని దాన్ని 10 మంది పోస్టులు చేసుకుంటూ పోతే